Hi dear students, today we discuss about the intermediate first year commerce part B accountancy. So what is the meaning of accountancy, process of accountancy? So today we discuss it. Okay, so first of all accounts, introduction to accounting. So what is the meaning of accounting? Sorry, accounting is the art of recording, classifying and summarizing in a significant manner. Okay, right? And in terms of money, transactions and events. సో ఇక్కడ ఏమంటుందంటే అకౌంటింగ్ అనేది ఒక కళ. అంటే ఎట్లా అకౌంటింగ్ విధానం ఎట్లుందంటే రికార్డింగ్ అంటే నమోదు చేయడము, అండ్ క్లాసిఫైయింగ్ అంటే డివైడ్ చేయడము, నెక్స్ట్ సమ్మరైజింగ్ అంటే టోటల్ చేయడము, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ మ్యానర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటే మనీ వాల్యూ చేసే వాటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అండ్ ఈవెంట్స్ కానివ్వండి నమోదు చేసేదాన్ని అంటే అకౌంటింగ్ అంటాం. దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. విచ్ ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్యారెక్టర్స్. అంటే అకౌంటింగ్ యొక్క లక్షణాలు ఏంటంటే ఇవ్వండి. అకౌంటింగ్ లక్షణాలు ఏంటి? రికార్డింగ్ చేయడము, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, సిగ్నిఫికెంట్ ఆఫ్ మ్యానర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we discussed accounting process or processing of accounting. Process of accounting. Okay, right. Process of accounting. First step. Step 1. Identification of transactions. Identification of transactions. Transactions means ఏమంటే మనము వ్యవహారాలు అంటాం. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి లేదా పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ స్టెప్. సో ఫర్ ఎగ్జాంపుల్ he is a person named Ravi. So person name Ravi. He started business. Okay, he started business. Ravi అతను ఏం చేశాడు? ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు, బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్స్, సో మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్. ఓకే, ట్రాన్సాక్షన్స్. సో మనకు రెండు ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. సో ఏంటో ట్రాన్సాక్షన్ అంటే గూడ్స్ పర్చేస్డ్, వన్ ట్రాన్సాక్షన్. అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ paid. Okay, two transactions ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమో గూడ్స్ పర్చేస్డ్, సెకండ్ ట్రాన్సాక్షన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్. రైట్, ఇక్కడ మనము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ ఏమో మనకు గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ. సో దేనికోసం పర్చేస్ అంటే బిజినెస్ పర్పస్ కోసము ఈ గూడ్స్ ని పర్చేస్ చేసి. సో ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్ అనేది ఇది పర్సనల్ యూజ్, డొమెస్టిక్ యూజ్ అంటున్నాం. అంటే సొంతానికి వాడుకోవడానికి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసి. ఇక్కడ మనము ఏ ట్రాన్సాక్షన్ ని మనం బిజినెస్ లోకి తీసుకుంటామంటే ఇక్కడ ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం బిజినెస్ లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ అనేది మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఓకేనా? సో ఇదేమో డొమెస్టిక్ యూజ్, పర్సనల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కాబట్టి మనము బిజినెస్ లోకి ఏ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది మనము
రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తామండి, ఐడెంటిఫై చేస్తాం. సో ఏ ట్రాన్సాక్షన్ మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్ మాత్రమే అకౌంట్స్ లో రికార్డ్ జరుగుతుంది, కానీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి అకౌంట్స్ లో బుక్స్ లో రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తాము, ఈ ట్రాన్సాక్షన్స్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసినాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? సెకండ్ పాయింట్, సెకండ్ వన్ measuring the identification of transactions. Second point, measuring the identification of transaction. So first transaction ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ మనం చేసినాం, ఐడెంటిఫై చేసినాం ఏ ట్రాన్సాక్షన్ మనము రికార్డ్ చేయాలనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏం చేసినాము, ఇది ట్రాన్సాక్షన్ మనము ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గా తీసుకోవడం జరిగింది, బిజినెస్ ట్రాన్సాక్షన్ తీసుకోవడం జరిగిందని. ఓకేనా? సో ఇక్కడ మనము బిజినెస్ ట్రాన్సాక్షన్ గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెజరింగ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మనం ఏదైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ గా ట్రీట్ చేసినామో చూడండి, ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈ పర్సన్ ఏం చేసింది, ఇక్కడ మనకి ఇక్కడ బిజినెస్ కోసం స్టార్ట్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ని మనం ఏం చేయాలంటే మెజరింగ్ చేయాలి. గూడ్స్ పర్చేస్ చేసిన గూడ్స్ వాల్యూ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10,000 రూపీస్ అనుకోండి, ఇది 10,000 రూపీస్ అనుకోండి, ఇది 10,000. అంటే చూడండి ఆ గూడ్స్ ని మనీలోకి కన్వర్ట్ చేయాలి, దాని వాల్యూ ఎంత కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేసే దాన్ని ఏమంటామంటే మెజరింగ్ అంటారు. సో టోటల్ గా ఈ బాక్స్ చూడండి, ఇప్పుడు ఒక 3 బాక్స్ మనం పర్చేస్ అనుకోండి, ఈ 3 బాక్స్ వాల్యూ దీన్ని గూడ్స్ ని మనీలోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? దాన్ని ఇస్ కాల్డ్ మెజరింగ్. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఐడెంటిఫై చేసాం, బిజినెస్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసాం. సెకండ్ ఏంటంటే మెజరింగ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మెజరింగ్ ఐడెంటిఫై ట్రాన్సాక్షన్ ఇది అంటే మెజర్మెంట్ చేయాలి. మెజర్మెంట్ అంటే ద వాల్యూ ఎంత, దాని గూడ్స్ యొక్క వాల్యూ ఎంత అనేది మనము మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్, 10,000 రూపీస్, 10,000 రూపీస్, టోటల్లీ 30,000 రూపీస్ గూడ్స్ వాల్యూ అనేది మెజరింగ్ చేయాలి. సెకండ్ స్టెప్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్, మెజరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే రికార్డింగ్. రికార్డింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రికార్డింగ్ ఇట్లా మెజర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రికార్డింగ్ చేయాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెజర్ చేసినవి 3 బాక్సులు మెజర్ చేసినాం, వాల్యూ ఎంత 10,000 రూపీస్, 10,000 రూపీస్ అండ్ 10,000 రూపీస్ బాక్సెస్ అంటే గూడ్స్. ఇట్లా మెజర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రికార్డింగ్ చేయాలి. రికార్డింగ్ అంటే మనకు బుక్ లోని రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా బుక్ లో ఏం చేస్తామంటే పర్చేస్ ఆఫ్ గూడ్స్ 10,000 రూపీస్, 10,000 రూపీస్, 10,000 రూపీస్ అని బుక్ లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే రికార్డింగ్ అంటాం. మెజర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రికార్డింగ్. సో ఈ రికార్డింగ్ మనం ఏమంటామంటే జర్నల్ అంటాం. ఏమంటామంటే దీన్ని జర్నల్. దీన్ని ఏమంటామంటే చిట్టా అంటాం. రికార్డింగ్ లో అంటే బుక్స్ లో మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేస్తాం. మెజర్మెంట్ చేసిన తర్వాత వాటిని ఆ ట్రాన్సాక్షన్స్ చేసిన బుక్ లో రికార్డ్ చేస్తాం. ఇది థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన ట్రాన్సాక్షన్ ని మెజరింగ్ చేయాలి. మెజరింగ్ చేసిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే బుక్స్ లో రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ చేయడానికి మనం కూడా జర్నల్ అంటాం. ఓకేనా? సో థర్డ్ స్టెప్ జర్నల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే
నెక్స్ట్ స్టెప్ థర్డ్ ఫోర్త్ వన్ క్లాసిఫైయింగ్. Classifying. Third one, classifying. చూడండి ఇక్కడ ఈ బుక్స్ లో ఏం చేసినాం, నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ ఏం చేసినాము, ఐడెంటిఫై చేసినాం. ఓకేనా, ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మెజరింగ్ చేయాలి. మెజరింగ్ చేసిన తర్వాత ఏం చేసినాము, రికార్డ్ చేసినాం. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండ్ ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటంటే క్లాసిఫైయింగ్. క్లాసిఫైయింగ్ అంటే డివైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇది బుక్ అండి. ఈ బుక్ లో మనం ఏం చేసినామంటే పర్చేస్ 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 పర్చేస్, సేల్స్ 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 అని ఇట్లా అన్ని రికార్డ్ చేయడం జరిగింది బుక్స్ లో. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బుక్ లో అన్ని పర్చేస్ సేల్స్ అన్ని ఇంక్లూడ్ అయినాయి. వాటిని ఏం చేయాలి, ఇప్పుడు క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేయాలంటే మనము సపరేట్ చేయాలి. సపరేట్ అంటే పర్చేస్ అన్ని పర్చేస్ సపరేట్, సేల్స్ అన్ని సేల్స్ సపరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవ్వండి, ఈ స్టెప్ ఏంటంటే క్లాసిఫైయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్టెప్ వచ్చేసి క్లాసిఫైయింగ్ ఏంటంటే పర్చేస్ సేల్స్. చూడండి, ఇక్కడ సపరేట్ గా ఒక బుక్ తీసుకున్నట్లయితే క్లాసిఫైయింగ్. సో పర్చేస్ అన్ని ఇందులో, సో ఇక్కడ పర్చేస్ ఏవైతున్నాయో అన్ని కూడా పర్చేస్ బుక్ లోకి, సేల్స్ అన్ని కూడా సేల్స్ బుక్ లోకి క్లాసిఫై చేయాలి. అర్థమైంది? అంటే పర్చేస్ ఏంటి పర్చేస్ బుక్ లో, సేల్స్ ఏంటి సేల్స్ బుక్ లో డివైడ్ చేస్తూ చేయడానికి ఏమంటామంటే క్లాసిఫైయింగ్ అంటాం. ఈ క్లాసిఫైయింగ్ ఏమంటామంటే ఇక్కడ మనము లెడ్జర్ అంటాం. ఏమంటామండి, లెడ్జర్. లెడ్జర్. క్లాసిఫైయింగ్ ఏమంటాము, లెడ్జర్. రికార్డింగ్ ఏమంటాము, జర్నల్. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేస్తాం, తర్వాత మెజరింగ్ చేస్తాం, తర్వాత రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ చేయడానికి మనం అంటే జర్నల్ అంటాం. తర్వాత జర్నల్ రాసిన తర్వాత ఏం చేస్తాం, క్లాసిఫైయింగ్ చేస్తాం. క్లాసిఫైయింగ్ అంటే సపరేట్ చేస్తాం. పర్చేస్ బుక్, పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అని ఒకవైపు, సేల్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకవైపు. అది సపరేట్ చేయడం అంటే క్లాసిఫైయింగ్ అంటాం. క్లాసిఫైయింగ్ ఏమనుకుంటున్నాం అంటే లెడ్జర్ చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇది క్లాసిఫైయింగ్ సంబంధించిన స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సమ్మరైజింగ్. ఫిఫ్త్ వన్, సమ్మరైజింగ్. సమ్మరైజింగ్. సో సమ్మరైజింగ్ అంటే టోటల్. సో ఫస్ట్ స్టెప్ చూడండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్, సెకండ్ స్టెప్ మెజరింగ్, థర్డ్ స్టేజ్ రికార్డింగ్, ఫోర్త్ స్టేజ్ క్లాసిఫైయింగ్, లాస్ట్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ సమ్మరైజింగ్ అంటే. సో ఇందులో నేను ఐడెంటిఫై చేసిన రికార్డ్స్ ని, బిజినెస్ రికార్డ్స్ ని, ఇందులో రికార్డ్ చేసిన ఐడెంటిఫై చేసిన రికార్డ్స్ ని మెజర్ చేసినాం, వాల్యూ చేసినాం. తర్వాత వాల్యూ చేసిన తర్వాత వాటిని ఏం చేసినాం, బుక్స్ లో రికార్డ్ చేసినాం. దీన్ని ఏమంటాం అంటే జర్నల్ అంటాం. ఈ జర్నల్ రికార్డ్ చేసిన వాటిని ఏం చేస్తాం అంటే మళ్ళీ క్లాసిఫైయింగ్ చేస్తాం. క్లాసిఫైయింగ్ చేసిన ఏమంటాం అంటే లెడ్జర్ అంటాం. సో లెడ్జర్ తర్వాత సమ్మరైజింగ్. సమ్మరైజింగ్ అంటే ఇక్కడ సమ్మరైజింగ్ లో మనకు 3 స్టెప్స్ ఉంటాయండి. సమ్మరైజింగ్ లో ఏంటంటే ఒకటి సమ్మరైజింగ్ లో ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సమ్మరైజింగ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. సమ్మరైజింగ్ అంటే ఏంటంటే టోటల్ గా ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ 60,000 రూపీస్. ఓకే, అండ్ సేల్స్ 30,000 రూపీస్. ఇట్లా పర్చేస్ అన్ని ఒక దగ్గర,
పర్చేస్ అండ్ టోటల్ సేల్స్. టోటల్ గా ఇట్లా టోటల్ ఏం చేస్తామంటే సమ్మరైజింగ్ చేస్తాం, అంటే మొత్తం లెక్కిస్తాం. టోటల్ పర్చేస్ టోటల్ మొత్తం ఎంత, అదేవిధంగా సేల్స్ టోటల్ ఎంత మొత్తం కూడా చేస్తాం. దాని ఏమంటామంటే సమ్మరైజింగ్ అంటాం. అంటే ఇక్కడ సమ్మరైజింగ్ లో ఏమవుతుందంటే టోటల్ అవుతుంది. ఆ సమ్మరైజింగ్ లో ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ అనలైజ్. అనలైజ్ analyze and interpretation. Interpretation. Okay, analyzing and interpretation. So ఇది సిక్స్త్ స్టేజ్. ఇలాంటి అనలైజింగ్ అంటే నిర్ధారణ చేయడం. అంటే ఇక్కడ మనకి ఏమంటామంటే రిజల్ట్, అంటే మనకి ఏమొస్తుందో ప్రాఫిట్ వచ్చిందా, బిజినెస్ లో లాస్ వచ్చిందా తెలియజేయడం అంటే అనలైజింగ్ అంటే. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫికేషన్, సెకండ్ వన్ మెజరింగ్, థర్డ్ వన్ రికార్డింగ్, ఫోర్త్ వన్ క్లాసిఫైయింగ్, సిక్స్త్ వన్ సమ్మరైజింగ్, సెవెంత్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ సమ్మరైజింగ్, సిక్స్త్ వన్ అనలైజింగ్. అనలైజింగ్ చూడండి, ఇక్కడ ఐడెంటిఫై అయిన తర్వాత మెజర్ చేస్తాం, మెజర్ అయిన తర్వాత రికార్డ్ చేస్తాం, రికార్డ్ అయిన తర్వాత క్లాసిఫై చేస్తాం. ఇందులో ఏమో జర్నల్ అంటాం రికార్డింగ్ లో, ఇందులో ఏమో క్లాసిఫైయింగ్ లో మనకు ఏమొస్తుంది లెడ్జర్ అంటాం. ఇక్కడ సమ్మరింగ్ లో ఏమో సమ్మరైజింగ్ ఏమో ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఈ 3 పాయింట్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చిన తర్వాత అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ సిఏ చార్ట్ అకౌంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చిందా, బేసిక్ గా ఈ టోటల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే అనలైజింగ్ లో ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ కానీ ఆర్ లాస్ కానీ వస్తుందా అనేది చెక్ చేయడం అనలైజింగ్. ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ సెవెంత్ వన్ కమ్యూనికేటింగ్. సెవెంత్ వన్ communicating to users. Communicating to users. Right. లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఏంటంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలిసిన తర్వాత లాస్ట్ స్టేజ్ వచ్చేసి కమ్యూనికేటింగ్ టు యూజర్స్. యూజర్స్ అంటే మనకు ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటుంది. ఓకేనా? అంటే బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ తెలుసుకోవడం కోసం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఏం చేస్తామంటే యూజర్స్ తోటి కమ్యూనికేట్ చేస్తాం. ఓకేనా? ఈ విధానం ఏమంటామంటే మనము అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. అంటే చూడండి, ఇక్కడ దీన్ని షార్ట్ కట్ ఏమనొచ్చు అంటే IMRCSAC. ఐడెంటిఫికేషన్, మెజరింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరింగ్, ఓకేనా, అనలైజింగ్ అండ్ కమ్యూనికేటింగ్ టు యూజర్స్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే రైట్. నెక్స్ట్ we discuss about the branches of accounting. So branches of accounting. Branches of accounting, there are 3 types. Branches of accounting, there are 3 types. So branches of accounting. Branches of accounting, there are 3 types. Number 1, financial
financial accounting, number 2 cost accounting, number 3 management accounting. Okay, right. Branches of accounting, types of accounting. First accounting, financial accounting. So ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో మనకి ఏం తెలుస్తుంది, ఈ అకౌంట్స్ దాదాపుగా బిజినెస్ పర్సన్స్ ప్రిపేర్ చేయబడుతుంది. ఇందులో మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ మనము ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ప్రాసెస్ ఆర్ లాస్ అనేది మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్ లో వచ్చేసి ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ ఏం చెప్తుంది మనకు, మ్యానుఫ్యాక్చరింగ్. ఏంటండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి అంటే. ఓకేనా, అంటే ఇక్కడ ఒక వస్తువు తయారు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కంపెనీ ఉంది, మొబైల్ షాప్. ఈ మొబైల్ కంపెనీ ఒక కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ కంపెనీ వచ్చేసి ఈ శాంసంగ్ మొబైల్ ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, దాన్ని ఎట్లా రెడ్యూస్ చేయాలి, ఆ కాస్ట్ ఎంత రెడ్యూస్ చేయాలి అని తెలుసుకోవడం కోసం మనం ప్రిపేర్ చేసే అకౌంటింగ్ ఏమంటే కాస్ట్ అకౌంటింగ్ అంటారు. ఈ అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తేనేమో బిజినెస్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ కాస్ట్ అకౌంట్ ప్రిపేర్ చేసేమంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇండస్ట్రీలు అంటే పరిశ్రమలో ఉత్పత్తి చేసే సంస్థలలో ఒక ప్రొడక్ట్ దాని కాస్ట్ ని ఏ విధంగా రెడ్యూస్ చేయాలి, తగ్గించాలి అని తెలుసుకోవడం కోసం చేసే దాని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంటింగ్ లేదా కాస్ట్ అకౌంటింగ్. అంటే కాస్ట్ తగ్గించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకేనా, లాస్ట్ వన్ ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్. థర్డ్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇది ఏంటంటే హెల్ప్స్ టు మేనేజ్మెంట్ in decision making. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ కి అంటే మేనేజ్మెంట్ ఏ విధంగా డిసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం ప్రాఫిట్ వచ్చేటప్పుడు ప్రాఫిట్ ఏ విధంగా రావాలి, ఏ విధంగా లాస్ తగ్గించుకోవాలి, ఎక్స్పెన్సెస్ ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది ఒక డిసిషన్ తీసుకోవడానికి ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో మొత్తానికైతే బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓన్లీ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం కోసం ప్రిపేర్ చేయబడుతుంది. కాస్ట్ అకౌంటింగ్ ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ కాస్ట్ ఒక ప్రొడక్ట్ దాని కాస్ట్ ఎట్లా రెడ్యూస్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ కాస్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయబడుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది హెల్ప్స్ టు మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము అకౌంటింగ్ ఆబ్జెక్ట్స్ అనే గురించి తెలుసుకుందాం నెక్స్ట్. ఓకేనా, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్, దే ఆర్ అంటున్నాం. ఓకే, రైట్.